గుడివాడలో వైసీపీ బ్యాచ్ ఆధ్వర్యంలో ఒక భారీ పేకాట అడ్డా నడుస్తోంది. గత 5 ఏళ్లుగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ భయం లేకుండా సాగిన ఈ పేకాట శిబిరాలు ఇప్పుడు ఒక కొత్త థియేటర్ ను కేంద్రంగా చేసుకున్నాయి. ఈ నియోజకవర్గానికి చెందిన కీలక నేత అనారోగ్యం పేరుతో హైదరాబాద్ లో ఉంటున్న ఆయన ప్రధాన అనుచరుడు ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నారు. గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన బ్యాచ్ తో కలిసి గుడివాడ వచ్చి మరీ ఇక్కడ పేకాట ఆడేవారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఒక టీడీపీ నాయకుడు కూడా వీరితో చేతులు కలపడంతో చంద్రబాబు వెంటనే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఈ థియేటర్ లో జరిగేది మామూలు ఆట కాదు. ఇది ఒక పక్కా ప్లాన్ తో సాగే హై క్లాస్ పేకాట. అక్కడ వారానికి 3 రోజులు స్పెషల్ షోలు ఉంటాయి. రోజుకు కేవలం 30 మందికి మాత్రమే లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒక్కో సీటు కావాలంటే 2000 రూపాయల ముందే కట్టి బుక్ చేసుకోవాలి. రాత్రి సెకండ్ షో అయిపోయి జనమంతా వెళ్లిపోయాక అసలు ఆట మొదలవుతుంది. థియేటర్ వెనక తలుపులు తెరిచి ఉంచుతారు. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఆ దారి గుండా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన వారు ఏదో సినిమా చూస్తారనుకుంటే పొరపాటే. అక్కడ జరిగేది వైసీపీ బ్యాచ్ నడిపిస్తున్న పేకాట శిబిరం. నిర్వాహకులు ఎంత బరితెగించారంటే ఎవరి వాటాలు వారికి వెళ్తున్నాయి కాబట్టి తమను ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా చెబుతున్నారు. రాజకీయ నాయకులకు, పోలీసులకు మామూళ్లు ఏ రోజుకు ఆ రోజే పంపిస్తున్నామని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని సవాల్ విసురుతున్నారు. గుడివాడ పట్టణం నడిబొడ్డున ఉన్న థియేటర్లో ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ హై క్లాస్ జోదానికి బానిసలై చుట్టుపక్కల ప్రాంతాల వారు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఈ పేకాట వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంట్లోని మగవాళ్ల సంపాదన అంతా ఇక్కడ తగలేస్తుంటే ఏం చేయాలో తెలియక మహిళలు ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. అధికారుల మౌనం వెనుక ఉన్న కారణాలేంటో అర్థం కాక సామాన్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. వైసీపీ నేతల అండతో సాగుతున్న ఈ అక్రమ దందాను అడ్డుకునే వారే లేరా అని గుడివాడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.